అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీవితమంతా ప్రభుత్వ సేవలో అంకిత భావంతో పనిచేసి వృద్ధాప్యంలో ప్రశాంత జీవనం గడపాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు సమస్యలు అయితే తగ్గడం లేదు, తప్పడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు, వైద్య సదుపాయాల్లో లోపాలు, ఇతర అపరిష్కృత సమస్యలతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ గళాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపించేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరులో 2 రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. గుంటూరులో 2 రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తేదీ జూన్ 20, 21 తేదీలలో వేదిక రాష్ట్ర కార్యాలయం గుంటూరు. లక్ష్యం పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి స్పష్టమైన వినతి పత్రాన్ని సమర్పించడము మరియు భవిష్యత్ పోరాట కార్యాచరణను కూడా రూపొందించడము. ఈ కీలక సమావేశానికి ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అసోసియేషన్ నూతన అధ్యక్షులు కామ్రేడ్ శ్రీ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కామ్రేడ్ జీవీ రమణ హాజరై పెన్షనర్ల పోరాటానికి సంఘీభావం తెలపనుండటం విశేషం. సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అజెండా అంశాలు చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో పెన్షనర్ల జీవన్మరణ సమస్యలపై లోతుగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అసోసియేషన్ నిర్ణయించింది. ప్రధానంగా చర్చకు రానున్న అంశాలు: భారీగా పేరుకుపోయిన బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్, లక్షలాది రూపాయల విలువైన 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. డిఆర్ అరియర్స్ అలాగే పెండింగ్లో ఉన్న అన్ని డిఆర్ అరియర్లను వెంటనే చెల్లించి భవిష్యత్ డిఏలను సకాలంలో మంజూరు చేయాలి. భవిష్యత్తుకు భరోసా: 12వ పే రివిజన్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి కాలపరిమితితో నివేదికను స్వీకరించాలి. పే రివిజన్ సమయంలో ఉద్యోగులతో సమానంగా కాకుండా పెన్షనర్ల వయసు, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలి. సంఘ నిర్మాణం మరియు బలోపేతం: సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, నూతన శాఖల ఏర్పాటు, అవసరమైన నిబంధనల సవరణలు చేయడము, జిల్లా స్థాయిలో ప్రత్యేక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడము. ప్రతి పెన్షనర్ గొంతుక: సమావేశంలో ప్రతిధ్వనించనున్న కీలక డిమాండ్లు. అసోసియేషన్ ఎజెండాతో పాటు సాధారణ పెన్షనర్లు కూడా తమ అభిప్రాయాలను, డిమాండ్లను ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే మొదటిది ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు గతంలో తగ్గించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను వెంటనే పునరుద్ధరించాలి. సంపూర్ణ ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కింద పూర్తి నగదు రహిత వైద్యం అందించాలి. రెఫరల్ విధానాన్ని రద్దు చేసి పెన్షనర్లు తమకు నచ్చిన నెట్వర్క్ హాస్పిటల్స్లో నేరుగా చికిత్స పొందే వెసులుబాటు కల్పించాలి. ఇక అంత్యక్రియల ఖర్చులు, ఫ్యూనరల్ ఛార్జెస్: పెన్షనర్స్ మరణించినప్పుడు వారి కుటుంబానికి అందించే అంత్యక్రియల ఖర్చును బడ్జెట్తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేయాలి. ఈ ప్రక్రియ సులభతరం చేసి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అయితే అందించేలా చూడాలి. ట్రెజరీ మార్పు సౌలభ్యము: పెన్షనర్లు తమ నివాస స్థలానికి దగ్గరగా ఉన్న ట్రెజరీకి పెన్షన్ చెల్లింపును మార్చుకునేందుకు అనుమతించాలి. ఈ మార్పు కోసం పెన్షనర్లు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ట్రెజరీ అధికారులే వారి ఆప్షన్ కోసం కోరి మార్పు చేసేలాగా నిబంధనలను సరళీకరించాలి. వయోభారంతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో చూడాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అసోసియేషన్ కోరుతోంది. ఈ 2 రోజుల సమావేశం వారి ఆవేదనకు అద్దం పడుతోందని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనేది లక్షలాది మంది పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.